ఎంత చక్కగా, నాకెందుకు, నేనెందుకు ఆమెను ఇబ్బంది పెట్టాలి, ఆమె బ్రతికిద్ది, నా బ్రతికేది నేను పడతాను ఎందుకు అని చెప్పి ఆమెను ఏం చేయాలనుకున్నాడు? రహస్యముగా అది విడనాడాలనుకున్నాడు. ఎందుకు? ఆమెను చేసుకోవడం ఎందుకు? ఈమెకి గర్భమైందని చెప్పి ఏమో గర్భం ధరించింది, ఎవరి వల్ల కలిగిందో, ఈ బిడ్డకి నేనే నా తండ్రి, వీడు నా బిడ్డగాడు, ఏమి నా కూతురు కాదని జీవితకాలం అంతా నేనెందుకు ఏడవాలి, జీవితకాలం అంతా తప్పు చేసిందో బాబు అని నేను తలంచుకొని ఎందుకు ఏడవాలి, అసలు ఏమైనా విడిచిపెడితే నాకు ఇబ్బంది లేదు కదా అనుకున్నాడు. అర్థమవుతుందా? ఏమనుకున్నాడు చెప్పండి? ఆమెను గనక విడిచిపెడితే నాకు ఇక ఇబ్బంది ఏమీ లేదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఆలోచనకర్త ఇతను. ఒకటి నీతిమంతుడు, రెండోది స్త్రీని గౌరవించేవాడు, మూడోది ప్రాణము యొక్క విలువ తెలిసినవాడు, నాలుగోది ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆమెను ఎలా విడిచిపెట్టాలనుకున్నాడు? రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎట్లా చెప్పండి? రహస్యముగా. పబ్లిక్గా విడిచిపెడితే ఏమంటారు చెప్పండి? అమ్మాయి, ఏసేపు నిన్ను విడిచిపెట్టాడంటగా, ఏసేపు నిన్ను పెళ్లి చేసుకోవట్లేదంటగా, ఏసేపుకి నీకు సంబంధం లేదంటగా, ఏసేపు నీకు గర్భం వచ్చిందని అందుకని ఆయనకి ఇష్టం లేక నిన్ను విడిచిపెట్టాడని అందరూ అనుకుంటున్నారు. మరి నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవడు, ఏమని చెప్పుకుంటావు అని అంటారుగా. అందుకని ఈ మాటలన్నీ తనను అనిపించకుండా, ఈ మాటలన్నీ అనిపించి బాధపరచకుండా సైలెంట్గా ఉంటే, మామూలుగా పలానా అబ్బాయికి పలానా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా, కాబట్టి మరి ఏసేపు వల్ల కలిగింది లేని సైలెంట్గా అనుకుంటారుగా. కానీ తనకు తెలుసు నేనేం చేయలేదని. ఎందుకు? సరే అయిపోయింది, ఆమెను బయటికి ఇడ్చి ఇట్లాగని నేను చేసుకోవట్లేదని చెప్పడం, నేను ఆమెను ఇష్టపడట్లేదని చెప్పడం, లేకపోతే ఆమె ఇలాంటి తప్పుడు పని చేసిందని చెప్పడం, ఇవన్నీ అవసరమా? ఎందుకులే కానీ అసలు సైలెంట్గా ఏంది చెప్పండి. కొంతమంది విడిపోయే సంగతి అందరికీ తెలుసు అమ్మా, విడిపోయే సంగతి చాలామందికి తెలుసు. కొంతమంది విడిపోయిన సంగతి చాలామందికి తెలియదు. భార్య భర్తలు విడిపోయిన సంగతి చాలామందికి తెలియదు. అట్టుంటారు గుట్టుగా. వేరువేరుగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాల్లో వేరువేరుగా రహస్యంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసేపు ఎలాంటి వాడంటే రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడంతే. పబ్లిక్గా విడిచిపెడితే ఏమైంది అంటే ఆమెను అందరూ ఏమంటారు? అవమానపరుస్తారు. ఆమెనేం చేస్తారు? నిందిస్తారు. ఆ మరియను ఎగతాళి చేస్తారు, ఆ మరియను ఇబ్బంది పెడతారు, ఆ మరియను గందరగోళం చేస్తారు. అందుకని ఆయన రహస్యముగా విడిచిపెట్టాలి అనుకున్నాడండి. చూడండి ఎంత మంచివాడో. తర్వాత ఏం చేసుకున్నాడు చెప్పండి? ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి, ఏ సంగతులను గూర్చి? ఆమెకి గర్భం ఎందుకు వచ్చింది, ఆమెను విడనాడితే ఏమైద్ది, ఆమెను విడనాడకపోతే ఏమైద్ది, ఆమెను గనక ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు, అసలు ఏమని పిలవాలా, లేదు పుట్టిన తర్వాత రోజు తలంచుకొని ఏడుస్తే బాగుంటుందా, లేదు పుట్టిన తర్వాత మరి మర్చిపోతే బాగుంటుందా, ఒకవేళ నేను బయట పెట్టానంటే ఆమెను ఏం చేస్తారు, ఒకవేళ నేను బయటికి తీసుకొస్తే ఆమెను కొడతారేమో, యేసేపు భార్య ఇలాగా అని అవమానపరుస్తారేమో అని ఏం చేస్తున్నాడు రాయబడి ఉంది అక్కడ? ఆలోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసేపు ఎలాంటి వాడు తెలుసా? జ్ఞానవంతుడు. ఎలాంటి వాడంట? మీరు కూడా అనుకుంటున్నారు రేపు పొద్దున క్రిస్మస్లో ఐస్ క్రీమ్ చీర కొందామా, ఎన్నపూస చీర కొందామా, ఈయన చెప్పారు పరమాణు చీర ఏదో మొన్న చెప్పారు, పుల్లగాడు పెళ్ళికి ఆడకు పోయాం కదా, ఏం చీర చెప్తుంది? తొక్కుడు పిల్ల చీర, అది కట్టుకుందామా? అందరూ బెల్లం అంట, మళ్ళీ
బెల్లం చీర కొందామా, సాంబార్ చీర కొందామా, ఇంకేం పేర్లు వచ్చినాయి ఏంటి అని అనుకుంటున్నారు కదా. మీరు ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? రేపేం కొనుక్కుందామని అబద్ధం ఆడకుండా చెప్పండి. పరిమళ నువ్వేం కొనుక్కోవాలనుకున్నామా? ఏంటిది? కరెంటు చీర. అదిగా అది కట్టుకుందామా వద్దని ఆలోచన చేస్తుంది. పద్మ నీ ఆలోచన ఏంది? అసలు మామూలుగా అనుకుంటున్నాం కదా, మూడిటి మీదకి పోద్ది సహజంగా. ఏమనుకున్నావు చెప్పు, అబద్ధం అనుకుని చెప్పు. ఎవరు అనుకోరులే ఏడా, అదే కట్టుకొని వస్తారని బాధ. మళ్ళీ చెప్పు, ఏం ఆలోచన ఉంది నీకు? అంటే చెప్పరు కొంతమంది. చెబితే అట్టాడితే కొంటారేమో, అట్టాడితే కట్టుకొని వస్తారేమో. ఏరమ్మా నువ్వేం కట్టుకోవాలనుకున్నావు? ఏంటిది? సిల్వర్ పట్టు అంట. అబ్బో దేనికి స్తోత్రం అమ్మా. సిల్వర్ పట్టు అది కాస్ట్లీయా కొంచెం? మరేమ్మా నువ్వేమనుకున్నావు చెప్పు, ఏదో ఒకటి. మరి ఏమనుకున్నా? పెళ్ళికి అయిపోయినాయి అయ్యా, ఇప్పుడు కొత్తది ఏదన్నా మళ్ళీ చూడాలా? రత్నకుమారి ఏమనుకుందా మరి? ఏంది? వడ్రానమా? పేరు వచ్చిందా లేకపోతే ఏమన్నా వచ్చినాయి? ఆలోచనలో ఉన్నారుగా మీరు. ఎప్పటి నుంచి ఆలోచన? నెల వచ్చిన కాడ నుంచి ఈసారి అబ్బా అనుకుంటున్నారు కదా. అట్టాగనే ఈ యేసేపు అనబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పనా? ఆమెను విడనాడితే ఏమైద్దా, విడనాడకపోతే ఏమైద్దా, ఆమెను చూడండి భారీగా ఉంచుకుంటే ఏమైద్దా, భారీగా వదిలిపెడితే ఏమైద్దా, లేకపోతే ఈ గర్భం వచ్చిన సంగతి అందరికి చెబితే ఏమైద్దా, చెప్పకపోతే ఏమైద్దా, అసలు గర్భం వచ్చింది కదా, అసలు ఎట్టొచ్చింది, ఎవరు వాళ్ళు వచ్చింది, అసలు దీని కారకుడు ఎవరు, అసలు అమ్మా అయ్యా అసలు చెప్పారనుకో చంపేస్తారేమో, చెబితే కొడతారేమో, చెబితే రాళ్లతో కొట్టి చంపేస్తే ఒక వ్యక్తిని అనవసరంగా నేనే బయటికి తీసినట్టు ఉంటుందేమో, అనవసరంగా నేనే బయటికి ఈడ్చుకొస్తే మరి ఇబ్బంది అయిద్దేమో, లేకపోతే ఉంచుకున్నాను కట్టగానే ఏసేపు ఏంట్రా గర్భవతి అయినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకుంటారేమో. ఓ అమ్మ, ఎన్ని ఆలోచనలు చెప్పనా? బయటికి చెబితే ఏమైద్దా, చెప్పకపోతే ఏమైద్దా, ఆమెను చేర్చుకుంటే ఏమైద్దా, చేర్చుకోకపోతే ఏమైద్దా, గర్భవతి అయినటువంటి స్త్రీని చేసుకోవటం వల్ల నలుగురిలో నాకు విలువ ఉంటుందా ఉండదా అని ఏం చేస్తున్నాడని రాయబడింది అక్కడ. అమ్మా బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవగలిగిన వాళ్ళు ఆ మాటను చదవచ్చు బాగా. ఆలోచించుకొనుచుండగా దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సంబంధం చేసుకోవచ్చా వద్దా? అర్థమవుతుందా? ఆ అమ్మాయిని చేసుకోవచ్చా వద్దా? ఆ అబ్బాయిని చేసుకోవచ్చా వద్దా? ఆ కుటుంబం మంచిదేనా వద్దా? మంచిది కాదా? ఆ కట్నం అంత ఇవ్వచ్చా వద్దా అని ఆలోచన చేసుకుంటారుగా లేదా? చెప్పండి. ఆలోచన అనేది, ఆలోచనలో పడ్డాడు యేసేపు. ఏ ఆలోచనలో పడ్డాడంటమ్మా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. చేయెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. దేనిలో పడ్డాడు యేసేపు? ఆలోచనలో పడ్డాడు. ఏ ఆలోచన అది? ఎట్ట చేయాలి అని, అంతే కదా. ఆలోచనలో పడి తిని నిద్రపోయాడు. అర్థమవుతుందా? ఏం పడ్డాడు చెప్పండి? చెప్పాలి. ఆలోచన చేస్తూ ఆలోచనలో ఉండగానే అతడు ఏమయ్యాడు చెప్పనా? నిద్రలోకి జారుకున్నాడు చల్లగా. మరేను వదిలిపెడదామా వద్దా, మరేను చేర్చుకుందామా వద్దా, అసలు మరి గర్భం ఎట్టొచ్చిందో, మరి అసలు మరి ఏమైందో, మరి అసలు మరి పొద్దున చేసుకుంటే యేసేపు ఏంట్రా నాయన, మరి గర్భవతిని స్త్రీని చేసుకున్నాడు అంటారు. ఒకవేళ బయటికి చెప్పారంటే మరి రాళ్లతో కొడతారు, చంపేస్తారు. అసలు ఎందుకబ్బా, ఏందిరా నాయన, అసలు అబ్బా అనవసరంగా
అనుకుంటా కళ్ళు మూసుకొని అనుకుంటా ఏమయ్యాడు? ఓ పద్మ, ఏడేమన్నావా? ఎడకోపోయింది, ఆలోచన చేస్తుంది. నేను ఆలోచన గురించి చేస్తుంది చెప్తుంది, ఆమె కూడా ఆలోచన చేస్తుంది. అర్థమవుతుందా? ఏం ఆలోచన చేస్తుంది అనుకున్నారు? చిన్న అమ్మాయి అసలు పూలు ఎట్ట పెట్టుకుంది, అసలు జడ ఎట్టేసుకుంది, అసలు ఈ వంకలు ఎట్ట తిరిగినాయి, మామూలుగా గిన్నె మూరలు పెట్టుకుని ఉంటుంది, అసలు మరీ మెట్టేసిందంట ఈ జడ. ఈ చిన్నమ్మాయి వేసుకుందా, ప్రసన్న ఒక్కతే వేసుకుందా లేకపోతే అని ఆలోచన చేస్తుంది. నిజం ఉట్టిది కాదని అడగమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆలోచన చేస్తూ నిద్రలోనికి వెళ్ళిపోగానే ఆ నిద్రపోతూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమైంది స్వప్నంలో. కొట్టు చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేస్తూ ఉండగా ఎవరు ప్రత్యక్షమయ్యారంట? చూడండి అక్కడ, ఇదిగో ఆలోచించుకునుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమయ్యారు? కలలో, స్వప్నంలో ప్రభుదూత ప్రత్యక్షమైంది. కలలో ప్రత్యక్షమైంది, కలలోనే మాట్లాడుతుంది, కలలోనే వినబడుతుంది, కలలోనే ఆ దూతను చూస్తున్నాడు, ఆ కలలోనే వింటున్నాడు, కలలోనే అర్థం చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? కలలోనే మాట్లాడుతున్న దూత. ఇతనేమో నిద్రపోతూ ఉండగా మాట్లాడగానే ఏమని మాట్లాడుతుంది? చెప్పండి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడద్దు. ఎంత చక్కటి మాట! కొట్టు చప్పట్లు, దేవునికి స్తోత్రం. నీకెందుకు భయం అని చెప్పనా? దావీదు, యోసేపు గర్భము వచ్చిందనే కదా, నలుగురిలో నవ్వుల పాలనే కదా, ఈ గర్భం ఎలా వచ్చిందనే కదా, గర్భవతి అయినటువంటి స్త్రీని నేను ఎలా చేసుకోవాలనే కదా, లేకపోతే ఒకవేళ ఏమైనా విడిచిపెడితే ఏమైద్దో, విడిచిపెట్టకపోతే ఏమైద్దో అని ఆలోచన చేస్తూ ఉన్నావు కదా. గర్భమును గురించి కానీ, విడనాడే ఉద్దేశించం కానీ, లేకపోతే పుట్టబోయే శిశువుని గురించి కానీ, లేకపోతే దేని గురించి కానీ నువ్వు భయపడద్దు. నిందల గురించి, అవమానాల గురించి, లోకం కాకుల ఏకే పరిస్థితుల గురించి కానీ, ఏ అవమానముల గురించి కూడా నువ్వు భయపడద్దు. నీకు ఆమె ప్రదానం చేయబడింది, ఆల్రెడీ నీకు భార్య అయింది, ఆమెను మాత్రం నువ్వు విడనాడొద్దు. ఏమని చేయాలి మరి? ఆమెను చేర్చుకొనుము. కొట్టు చప్పట్లు, దేవునికి స్తోత్రం. భయపడొద్దు, ఇక దేని విషయంలో భయపడొద్దు. ఎలా కలిగింది అనుకుంటున్నావు, ఎలా చెప్పాలనుకుంటున్నావు, ఎలా తిరగాలనుకుంటున్నావు, ఎలాగ ఈ బాధను భరించాలి అని నువ్వు తలబట్టుకుంటున్నావు కదా యోసేపు. ఆమె గమనించండి, నీ భార్యను చేర్చుకొనుటకు భయపడద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. దేవుని స్తోత్రం. దేవుని శక్తి వల్ల ఆమె గర్భము ధరించినది. కానీ మరి తప్పు చేసో, ఒప్పు చేసో, లేకపోతే పొరపాటు చేసో, లేకపోతే కక్కుర్తి పడో, లేకపోతే చూడండి నలుగురిలో నవ్వుల పాలు కావటానికో, లేకపోతే తన ఆనందం కోసమో తను పాడైపోయి గర్భము తెచ్చుకోలేదు యోసేపు. ఆమె చూడండి, ఒక శ్రేష్ఠురాలు, ఒక కన్యక, పురుషుణ్ణి ఎరుగనది, పురుషుని తాకనిది, ఏ మలినము లేనిది, ఏ పాపము లేనిది, ఎలాంటి డాగు మత్సరము చూడండి కలంకము లేనిదయ్యా మరియా. అయితే ఆమె గర్భం వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించింది, అందువల్ల ఆమె గర్భము ధరించిందయ్యా. కాబట్టి ఆమె గర్భం ధరించింది కదా, ఆ గర్భం వలన ఒక కుమారుడు పుడతాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు ఏమవుతాడు చెప్పనా? అందుకే చూడండి, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. చూడండి, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు కూడా పెట్టు. ఏం చెప్పమన్నా? పేరు కూడా పెట్టమని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, అయ్యో యేసేపుకి అప్పుడు అర్థమైంది. చూడండి, పేరు పెట్టు. మన ప్రవక్తలు ఎంతోమంది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించారు కదా, ప్రవచనాలు.
ఎంతోమంది యెషయా ప్రవక్త చేత ప్రవచించారు కదా ప్రవచనాలు. ఆ ప్రవచనాలు నెరవేర్పే ఈ గర్భము ధరించబడటం, ఆ ప్రవచనాలు నెరవేర్పే ఈ కన్యక గర్భవతి కావటం, ఆ ప్రవచనాలు నెరవేర్పే ఆ లోకరక్షకుడు ఆమె ద్వారా లోకానికి వస్తూ ఉన్నాడు. కానీ ఎంత మాత్రం ఆమెలో తప్పు లేదయ్యా. మెస్సయ్య పుట్టాలన్నారు కదా, లోకానికి రక్షకుడు రావాలన్నారు కదా. పరిశుద్ధాత్మ శక్తి అదిగో ఈ మరియను కోరుకుంది. మరి ద్వారా లోకానికి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు వస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆమెను చేర్చుకో అని గమనించండి. యేసుక్రీస్తు వారి గురించి మరి గురించి ఆ దూత చెప్పినప్పుడు ఆ యేసేపు ప్రియదేని బిడ్డలారా ఏం చేశాడంట చూడండి. వెంటనే 24 వచనంలో యేసేపు నిద్ర మేలుకొని, చూడండి యేసేపు వెంటనే ఏం చేశాడు చూడండి ప్రియదేని బిడ్డలారా. అతను 20వ వచనంలో నిద్రపోయాడు. 20వ వచనంలో ఏమయ్యాడు? నిద్రపోయాడు, ఆలోచిస్తూ నిద్రపోయాడు. 24వ వచనంలో ఏమయ్యాడు? నిద్ర మేలుకున్నాడు, నిద్రలో నుంచి లేచాడు. దూత ఎప్పుడైతే చెప్పిందో ఉలిక్కి పడలేసి, చూడండి దేవదూత తనకు ఏమైతే చెప్పిందో ఆ ప్రకారము చేశాను. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం. ఏ ప్రకారం చేశాడంటండి? ఆ దేవదూతలు ఏం చెప్పారు? మరియను చేర్చుకోమన్నారు, భయపడొద్దు అని చెప్పారు, పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని చెప్పారు. అర్థమవుతుందా? అతను లోకరక్షకుడు అని చెప్పారు. అంతేకాదు అతన్ని కాపాడమని చెప్పారు, తోడుగా ఉండమని చెప్పారు. చూడండి మీరిద్దరు కలిసి కలకాలం బ్రతకమని చెప్పారు. ఈ మాట ఎప్పుడైతే చెప్పిందో దేవదూత, ఆ ప్రకారము దేవదూత చెప్పిన ప్రకారం ఏం చేశాడు చెప్పనా? పెళ్లి కానటువంటి ఆమె గర్భవతి అయినా పెళ్లి కాకపోయినా, అర్థమవుతుందా, ఆమెను దగ్గరికి తీసుకొని, చూడండి ఆమెను దగ్గర తీసుకొని